పేరు ఎంద్రాల లక్ష్మణ్, అంబేద్కర్ యువజన సంఘం ప్రెసిడెంట్ దేవన్పల్లి. ఈ రోజు మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. మరి ఆయన చేసిన సేవలు, కృషి ఈ భారతదేశానికి, ముఖ్యంగా ఆయన దళిత వర్గంలో పుట్టి అతి చిన్న గ్రామంలో పేదవానిగా పుట్టి ఎన్నో కష్టాల కోర్చి ఆ రోజులలో అంటే 135 సంవత్సరాలు అంటే ఆయన పుట్టి ఇప్పుడు 135 సంవత్సరాలు అంటే అప్పుడున్న ఆయన 20 ఏళ్ళు 15 ఏళ్ళ టైంలో అంటే ఇంచుమించు 100 సంవత్సరాల క్రితం, 110 సంవత్సరాల క్రితం అప్పుడు ఎలాంటి సౌకర్యం, కరెంటు సౌకర్యం కూడా లేకుండే. అలాంటి రోజులలో కూడా ఒక దీపం పెట్టుకొని, కందిలి పెట్టుకొని ఆయన వాళ్ళ తల్లిదండ్రులకు తోడ్పాటుగా ఉంటూ కష్టపడి చదివి ఉన్నత చదువులు చదివి మరి ఒక ఉన్నత స్థానానికి ఎదిగింది. కృషి పట్టుదల ఉంటే మనిషి సాధించుకుంటే ఏదైనా సాధించగలడని నిదర్శనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎంతో మందికి ఆయన చేసిన కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం ఈ రోజులలో బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకు అంటే మేము ఆయన సామాజిక వర్గంలో పుట్టి కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఎందుకంటే అంతా వట్టడుగున పుట్టి కూడా ఎంతో గొప్పగా చదువుకొని ఒక భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించే స్థాయికి ఎదిగిండంటే ఆయన ఎంత కృషి చేస్తే, ఎంత కష్టపడితే, ఎంత ఆయన వెనుక పట్టుదల ఉంటే ఆ స్థాయికి ఎదిగిండో మేము ఊహించుకుంటేనే మాకు ఒక ఉత్తేజం, ఒక స్ఫూర్తి కలుగుతా ఉన్నది. మరి ముఖ్యంగా ఈ భారతదేశానికి చాలా ఎంతో మంది మన స్వాతంత్రం రాకముందు 1947 మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలో ఒక రాజ్యాంగ ముసాయిదా ఏర్పాటు చేశారు అప్పటి నాయకులు. దానికి కూడా అంబేద్కర్ గారిని అధ్యక్షునిగా ఉంచి ముందుకు ఈ అనేక కమిటీలు వేసి అప్పటి నుండి ఈ భారతదేశాన్ని ఈ రాజ్యాంగం యొక్క పంచశూల సూత్రాలు, ఆదేశ సూత్రాలు దీన్ని బట్టి మన రాజ్యాంగ పరంగా ఇప్పటికి కూడా రాష్ట్రపతి గాని, భారతదేశ ప్రధానే గాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులే గాని, ఎమ్మెల్యేలే గాని, ఎంపీలే గాని, గ్రామ సర్పంచ్లే గాని, వార్డు కౌన్సిలర్లే గాని, వార్డు మెంబర్లే గాని ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క న్యాయ పరిపాలన కొనసాగిస్తున్నారు. అంటే మన అంబేద్కర్ గారు, దాదాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి అనుగ్రహించిన గొప్ప వరం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఒకేతన్ని మేము గుర్తిస్తా ఉన్నాం. మేము దాన్ని స్ఫూర్తి తీసుకుంటా ఉన్నాం. ఆయన వర్ధంతులే గాని, ఆయన జయంతులే గాని ఎన్ని చేసుకున్నా ఆయన మాకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క జయంతికి ఒక్కొక్క ఆయన ఇచ్చిన ఆదేశాల ద్వారా, సజెషన్స్ ద్వారా, ఒక్కొక్క ఆయన ఇచ్చిన కొటేషన్ సందేహం ద్వారా మేము స్ఫూర్తిని పొందుతా ఉన్నాం. కాబట్టి మరి ముఖ్యంగా ఆయన రచించిన రాజ్యాంగ ఆర్టికల్స్ ద్వారానే మనకు ఆర్టికల్ 3 ప్రకారం మనకి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలకే గాని, దేశ ప్రజలకే గాని ప్రతి ఒక్కరికి కూడా మా దేవన్పల్లి కామారెడ్డి డిస్టిక్ మండల్ దేవన్పల్లి విలేజ్ తరఫున, అంబేద్కర్ యువజన సంఘం తరఫున రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా మా అంబేద్కర్ యువజన సంఘాల ప్రతి ఒక్క సభ్యులకు, సంఘాలకు, ప్రతి గ్రామానికి కూడా మా తరఫున, మా సంఘ సభ్యులందరి తరఫున, ముఖ్యంగా నా తరఫున, ప్రెసిడెంట్ తరఫున అంబేద్కర్ యొక్క 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇచ్చిన అవకాశం జై భీమ్, హరితాం సాధితాం, హరితాం సాధితాం, జై భీమ్, జై భీమ్, జై భీమ్, సాధితాం.